Advocate Association for Social Awareness and Social Responsibility and Management National Summit ఈ నెల 15వ తేదీన బెంగళూరులో నిర్వహిస్తున్నట్లుగా అస్ట్రా ప్రతినిధి సుల్తాన్ అలీ తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అస్ట్రా అనేది వినియోగదారుల హక్కులపై పోరాడే సంస్థ అని 9 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వేల సంఖ్యలో అడ్వకేట్లు స్వచ్ఛందంగా ఈ సంస్థలో అసోసియేట్ గా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా అస్ట్రా సమ్మిట్ పోస్టర్ను విడుదల చేశారు. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్, వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకి భంగం వాటిల్లినప్పుడు వారి కోసం వినియోగదారు ఫార్మ్స్లో కేసెస్ని ఫైల్ చేసి న్యాయం అందించడం ప్రధాన ఉద్దేశంగా 2014లో ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా స్టార్ట్ చేసి ప్రస్తుతానికి 9 రాష్ట్రాల్లో 1000 మంది వాలంటీర్స్గా ఈ యొక్క ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నామండి. ఆస్రా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా 275 కేసెస్ని ఫైల్ చేసి విన్ అవ్వడం జరిగింది. ఇవి కాక కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అవేర్నెస్ వెళ్ళడానికి అవేర్నెస్ క్యాంప్స్ పెడుతుంటామండి. 2000+ అవేర్నెస్ క్యాంపులు చేసాం. 2K రన్ అని, 5K రన్స్ అని, మార్థాన్స్ అని ఈ రకంగా ప్రజల్లోకి యాక్ట్ని తీసుకెళ్ళడం ప్రధాన ఉద్దేశంగా పనిచేస్తాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆస్రా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ 9 రాష్ట్రాల్లో వాలంటరీగా చేస్తున్న ఈ అసోసియేట్స్ ప్యాటర్న్స్ అంతా కూడా ఒక వేదిక మీద కలుస్తామండి. ఫస్ట్ నేషనల్ సమ్మిట్ 2018లో వి ఆర్గనైజ్డ్ అట్ విజయవాడ, అమరావతి. సెకండ్ నేషనల్ సమ్మిట్ విశాఖపట్నం 2019లో. థర్డ్ నేషనల్ సమ్మిట్ 2020లో హైదరాబాద్. డ్యూ టు కరోనా 2021లో చేయలేదండి. 2022లో ఫోర్త్ నేషనల్ సమ్మిట్ వి ఆర్గనైజ్డ్ అట్ హైదరాబాద్. 2023లో ఫిఫ్త్ నేషనల్ సమ్మిట్ వి ఆర్గనైజ్డ్ ఢిల్లీ, న్యూఢిల్లీలో చేసామండి. ఈ రోజున 15, 12, 20, 24న ఆస్రా ప్రతిష్టాత్మకంగా 6th నేషనల్ సమ్మిట్ బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో చేస్తున్నామండి. ఈ యొక్క పోస్టర్ని లాంచ్ చేసి ఈ యొక్క అవేర్నెస్ మరింత ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఈ 15వ తారీఖున బెంగళూరు జరిగే నేషనల్ సమ్మిట్కి 9 రాష్ట్రాల నుంచి 1000 మంది వాలంటీర్స్గా చేసిన సభ్యులు వస్తారండి. అక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద అవేర్నెస్ ఉంటుంది, అలాగే సర్వీస్ చేసిన వాళ్ళకి రికగ్నేషన్ ఉంటుంది, రివార్డ్స్ ఇవన్నీ ఉంటాయి. దీంతోపాటు సెలబ్రిటీస్ వీళ్ళంతా వచ్చి వీళ్ళకి ఒక సన్మాన కార్యక్రమంలో కూడా ఏర్పాటు చేసామండి. సో ఈ రోజున ప్రెస్ మీడియా ద్వారా నేను చెప్పబోయేది ఏంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2020 వెరీ పవర్ఫుల్ యాక్ట్. దాన్ని అవగాహన లేక కార్పొరేట్ కంపెనీస్ చాలామంది ఒక వినియోగదారులకు మోసం చేస్తున్నారు. వాళ్ళు నష్టపోకుండా మోసపోకుండా ఉండడమే ప్రధాన ఉద్దేశం అండి. ఈ రోజున ఈ యొక్క లాంచింగ్లో మా ఆస్రా స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ మొహమ్మద్ ఇక్బాల్ గారు,